ఈ వెధవ ఇంకా రాలేదేంటి? హలో నానమ్మా, నీకోసమే చూస్తున్నాను రా. ఇదిగో నువ్వు చెప్పిన పసరం. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావురా? నేనేమీ చెప్పలేదు, నీ పేరు చెప్పా. ఆవిడ ఈ బాటిల్ని చేతిలో పెట్టింది. అవును, ఇంతకీ దేనికి? దేనికైతే నీకెందుకు? అరే, ఏ మందు తీసుకొచ్చాం, దేనికి తీసుకొచ్చాం తెలియాలి కదా. ఓహో, నీ కాళ్ళ నొప్పుల కోసమా? కాదు, పురిటి నొప్పుల కోసం. ఏంటే? అదేమీ లేదులేరా, కాళ్ళ నొప్పులకేలే. వెళ్ళు. పల్లవి, మందు వచ్చేసింది. పాలల్లో కలిపేసి ఇక వాళ్ళిద్దరిని రంగులో నింపేయడమే. ఇదిగో పువ్వులు, స్వీట్స్. అక్షిత ఎక్కడా? ఒరేయ్, మరీ హడావుడి చేసేక. సింపుల్ గా వెళ్ళి నైస్ గా మాట్లాడి హ్యాండిల్ చెయ్యి. సరే అయితే. నీ రూమ్ లోనే ఉంది, వెళ్ళు చంటి. ఓకే ఫ్రెండు. పదవే. ఆ 100 కోట్లు దక్కాలి అంటే చంటికి నేను దగ్గరవ్వాలి. కానీ ఇష్టం లేకుండా ఎలా దగ్గరవ్వాలి? ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళైతే అయ్యిందిగా. ఇప్పుడిద్దరం భార్యాభర్తలమేగా. ఊరికే ఏడుపు మొహం పెట్టుకుని జీవితాంతం గడపడం కంటే 100 కోట్లతో గడపడం మంచిది కదా. మరి చంటి ఏమంటాడు? ఇప్పటిదాకా తనని దూరం పెట్టి సడన్ గా యూటర్న్ తీసుకుంటే ఏమైనా డౌట్ పడతాడా? ఎందుకు పడతాడు? తను కోరుకుంటుంది కూడా ఇదే కదా. అక్షిత, ఏంటిది? రూమ్ అంతా ఇలా డెకరేట్ చేసావు? హాయ్, మల్లెపూలు. మల్లెపూలంటే నాకెంత ఇష్టమో. నా కోసమే తెచ్చావా? అవును, లేకపోతే నేను పెట్టుకుంటానా ఏంటి? చిలిపి. మరి ఇంతకాలం ఎందుకు తేలేదమ్మా? ఈ పిచ్చి మొహానికి అర్థం కాలేదు అక్షిత. నువ్వు నాతో చిరుబురులాడుతూ దూరంగా ఉంచుతుంటే నేనంటే ఇష్టం లేక అలా అంటున్నావు అనుకున్నా. కానీ ఒక్కసారి కూడా ఇలా ప్రేమగా నేను మల్లెపూలు తేలేదని. అందుకే అవన్నీ నాకు తెలియదు. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేనెలా చెప్తాను? నువ్వే అర్థం చేసుకోవాలి కదా. ఒసే, ఇది బుట్టలో పడిందే. కాసేపు ఆగితే మీ మనవడి ఒళ్ళో కూడా పడుతుంది, చూడండి. సారీ, ఇంతకాలం నిన్ను దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇందులో నీ తప్పేం లేదు అక్షిత. నీ మనసును అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు. ఇప్పుడు అర్థం చేసుకున్నానుగా. ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి దూరాలు ఉండవు. మల్లెపూలు పెట్టుకో. నేను పెట్టుకోవడం కాదండి, మీరే నా తల్లో పెట్టండి. పోసిదీన్ దుంపతేగా. ఏం యాక్ట్ చేస్తుంది ఇది? 100 కోట్ల మహత్యం మరి.
ఈ టైంకి పాలు ఇస్తారు, ఇంకా పాలు ఇవ్వలేదేంటి? ఓహో, పాలు ఆల్రెడీ రెడీ చేశారా? పద. పల్లవి, ఆ 2 గ్లాసుల పాలు తీసుకొచ్చి ఒకటి అక్షితకి, రెండో చంటికి ఇవ్వాలి. పద. అయ్యో, ఈ దక్షిత చంటి కోసం రెడీ చేశారా? ఇప్పుడు ఈ పాలు నేను తాగేశానంటే ఈ బండది నా మీద ఫైర్ అయిపోతుంది. ఏం చేయాలి? నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది పాలు. ఆ పాలు నీకోసం కాదురా. తెలుసులే, నేనేం తాగలేదు. నువ్వు తీసుకురా. పద. చంటి, ఏంటి ఫ్రెండు? ఇదిగో పాలు తీసుకో. పాలెందుకు ఫ్రెండు? అన్నీ చెప్పాలా? స్వీట్స్ ఉన్నాయి, పూలున్నాయి, మరి పాలు వద్దా ఏంటి? అర్థమైంది. ఏ ఒకటే తీసుకెళ్తున్నావు, మరి ఇది ఒక్కటి చాలు ఫ్రెండు, ఇద్దరం కలిపి తాగుతాంలే. ఏంటివి? పువ్వులు, స్వీట్స్ ఉన్నాయి కదా, పాలు కూడా ఉంటే బాగుంటుందని నేనే తెప్పించా. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు.